ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి బస్సు యాత్రకు విశేష ఆదరణ లభించడం వల్లే దాడి జరుగుతుందంటున్నాయి వైసీపీ శ్రేణులు. అయితే నిన్న జరిగినటువంటి దాడి ఘటనపై స్పందించడానికి మనతో మాట్లాడడానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ప్రధానంగా మనకు నిన్న చూసినట్లయితే జగన్ గారి పైన ఒక దాడి జరిగింది. ఇది ఒక విధంగా చూసినట్లయితే ఈ దాడిని వైసీపీ శ్రేణులు ఎలా తీసుకోబోతుంది? నిన్నటి దినాన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక షార్ప్ ఆబ్జెక్ట్తో ఏదైతే మరి దాడి జరిగిందో, అది రాయినా లేకుంటే గాజు ముక్కనా లేకుంటే ఏందనేది ఇట్ హ్యాస్ టు బి ఇంకా అది కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఆ దాడి నిజంగా అంటే పొరపాటున ఒక్క ఇంచు కింద తగిలింటే మాత్రము నిజంగా మరి ఊహించుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మరి అటువంటి హేయమైన దాడిని నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఈ దాడి ప్రధానంగా ఇందాక మీరు చెప్పినట్టు బస్సు యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి కూడా గడిచిన 2 వారాలుగా జనాల్లో విపరీతమైన స్పందన ఉంది. ముఖ్యంగా బెజవాడలోకి ఎంటర్ అయిన వెంటనే 4 గంటల పాటు అప్రతిహతంగా ఆ రోడ్ షో కొనసాగడము, బెజవాడ చరిత్రలో ఎప్పుడు లేనంతగా జనాలు రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టడము, ఇవన్నీ చూసి కొంతమందికి కళ్ళు గుట్టి కొంతమంది ఓర్వలేక ఈ రకమైన దాడి చేయడం అనేది మరి తప్పకుండా దాడి చేసినవాడు, వెనకల నుంచి దాడి చేయించినవాడు అందరి మీద కూడా తప్పకుండా తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా బలంగా కోరుకుంటా ఉన్నారు. ప్రధానంగా మనము జగన్ గారిని అంటే ఏదైనా ప్రాణహాని కల్పించడం కోసం ఈ దాడి జరిగింది అనుకోవచ్చా? డెఫినెట్గా మీరు చూస్తే అంటే నేను నైట్ అన్ని టీవీ ఛానల్స్లో చూస్తే పైనుంచి అంటే కింద నుంచి వచ్చినట్టు కూడా అనిపించలేదు. పైనుంచి ఇట్లా స్లోప్గా ఆ రింగ్లో రాయి చూపించారు, మరి అది ఆ ఆబ్జెక్ట్ చూపించారు నైట్. అది ప్లాన్డ్ అటాక్ మాదిరే కనిపించింది. అండ్ దట్టు టార్గెటింగ్ ఫేస్, టార్గెటింగ్ ఐ, తప్పకుండా అంటే ఇట్ ఈస్ ప్లాన్డ్ సివియర్ అటాక్, అదైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రధానంగా రాయి విసిరినట్లయితే అది ఒక విధంగా అంటే చాలా స్లో అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత అది రూట్ కూడా మారచ్చు. కానీ చాలా షార్ప్గా తగిలిందంటే ఇందులో ఏదైనా వెపన్ కానీ లేక ఇంకా మరేదైనా ఉపయోగించే అవకాశం ఏమైనా ఉందా? అది కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఏది షార్ప్ ఆబ్జెక్ట్ అనేది ఒకటే మనకు అర్థమవుతా ఉంది. అది తగిలిన వెంటనే అక్కడే కింద పడింటే ఆ ఆబ్జెక్ట్ ఏందనేది బహుశా కనుక్కొని ఉండొచ్చు. బట్ అక్కడ కింద పడిన పరిస్థితి కూడా లేదు కాబట్టి అది ఆబ్జెక్ట్ ఏం వాడారు అనేది మాత్రం ఇంకా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. మరి రాత్రి అది అయిన వెంటనే రాత్రి దాదాపు 11-12 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారిని మధ్యరాత్రి హాస్పిటల్కి తీసుకొని పోవడము, అక్కడ 3 కుట్లు వేయడము, కనీసం 1 రోజు పాటు డస్ట్ తగలకుండా చూసుకోమని చెప్పడము. కాబట్టి ఈరోజు విరామం ప్రకటించారు. మళ్ళీ రేపటి నుంచి హీ విల్ కంటిన్యూ బస్ యాత్ర. సార్, డాక్టర్లు ఇప్పటివరకు ఏమైనా చెప్పారా సార్ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది? సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా క్రియేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? రాత్రి చూసిన వెంటనే యాజ్ ఏ రీసెర్చ్ చేసినా మొత్తం వై షేప్లో కట్ అయిందని చెప్పారు. ఆ కట్కు మొత్తం 3 కుట్లు వేశారు. వేసి డస్ట్ను కొంచెం అవాయిడ్ చేయమని చెప్పారు. కానీ ఆయన రోడ్ షో అంటేనే ఇంకా పూర్తిగా దుమ్ములో తిరగాల్సిన పరిస్థితి కాబట్టి అందుకే 1 డే విరామం ఇచ్చారు ఈ ఒక్కరోజు. మళ్ళీ రేపటి నుంచి హీ విల్ రీస్టార్ట్ బస్ యాత్ర. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాడి ఘటన కొందరు ఉద్దేశపూర్వకంగా చేశారు. సో ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యమంత్రికి భద్రత పెంచాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కెమెరామెన్ చాందుతో రమేష్, NTV, కడప.